అందరికీ నమస్కారం. ఎడ్యుమోటివేట్కి మళ్లీ స్వాగతం. కిందటిసారి మనం అంబ ప్రతికారం గురించి, ఆమె భీష్ముడికిచ్చిన శాపం గురించి మాట్లాడుకున్నాం కదా. ఒకే ఒక్క శాపం ఒక మహా సామ్రాజ్యం తలరాతను ఎలా మార్చేయగలదో చూశాం. ఇప్పుడు ఆ భవిష్యత్తే మన కళ్ల ముందు నిలబడబోతోంది. హస్తినాపురంలో ఒక కొత్త తరం రాబోతోంది. కాని వాళ్ల రాకతో పాటు ఊహించని సవాళ్లు కూడా వస్తున్నాయి. ఆలోచించండి, ఒక్క క్షణం, ఆ ఒక్క క్షణంలో తీసుకున్న ఒకే ఒక నిర్ణయం కొన్ని లక్షల మంది జీవితాల్ని ఎలా మార్చేయగలదు? ఈరోజు మనం తెలుసుకోబోయే కథకి ఇదే కేంద్రం. హస్తినాపుర వారసుల జననం వెనుకున్న కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో జరగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామానికి ఎలా పునాదులు వేశాయో చూద్దాం. పదండి, ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. సరే, కథలోకి వెళితే హస్తినాపురం ఇప్పుడు ఒక పెద్ద సంక్షోభంలో ఉంది. రాజులేని రాజ్యం. విచిత్రవీర్యుడు ఉన్నట్టుండి చనిపోయాడు. పాపం, ఆయనకు పిల్లలు లేరు. సింహాసనానికి వారసుడెవరు? ఆ వెలిగిపోతున్న రాజ్యం మీద ఇప్పుడు చీకటి నీడలు కమ్ముకున్నాయి. అందరి మదిలోనూ ఒకటే ప్రశ్న: ఇప్పుడు ఏంటి గతి? ఆ ఖాళీ సింహాసనం, అది కేవలం ఒక వస్తువు కాదు. అది హస్తినాపుర ప్రజల గుండెల్లో ఉన్న భయానికి గుర్తు. చుక్కానిలేని పడవ సముద్రంలో ఎలా కొట్టుకుపోతోందో, రాజులేని రాజ్యం పరిస్థితి కూడా అంతే. ప్రజల భద్రత, దేశ స్థిరత్వం అన్నీ గాల్లో దీపాల్లా అయిపోయాయి. మరి ఆ సింహాసనం ఎవరికోసం ఎదురుచూస్తోంది? ఆ సమాధానం దొరికేదాకా హస్తినాపురానికి భవిష్యత్తు లేదు. ఇంకా ఈ నిస్సహాయ స్థితిలో రాజమాత సత్యవతి ఏం చేస్తుంది? తన ఆశలన్నీ భీష్ముడి మీదే పెట్టుకుంది. కళ్లల్లో నీళ్లతో, గొంతులో ఆవేదనతో. మన వంశం నిలబడాలి భీష్మా, నువ్వే మాకు దారి చూపాలి అని వేడుకుంది. చూడండి భీష్ముడి పరిస్థితి. ఒకవైపు తల్లి మాట, మరోవైపు తను చేసిన భీషణ ప్రతిజ్ఞ. తన జీవితంలోనే అత్యంత కఠినమైన ధర్మసంకటంలో పడిపోయాడు. భీష్ముడు తన ప్రతిజ్ఞను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశాడు. ఇక సత్యవతికి వేరే దారిలేదు. తన గతాన్ని తవ్వితీయాల్సి వచ్చింది. ఎవరికీ తెలియని ఒక రహస్యాన్ని బయటపెట్టాల్సిన సమయం వచ్చింది. ఆ రహస్యమే హస్తినాపురం భవిష్యత్తును మార్చబోతోంది. ఇంతకీ ఎవరా రహస్యకుమారుడు? ఆయనే వేదవ్యాసుడు. సాక్షాత్తు పరాశర మహర్షికి, సత్యవతీకి పుట్టిన తేజోమూర్తి. లోక కళ్యాణం కోసం తపస్సు చేసుకుంటున్నాడు. అలాంటి కొడుకుని ఇప్పుడు తన వంశాన్ని కాపాడటానికి పిలవాల్సి వస్తోంది. అటు తల్లిగా, ఇటు రాణిగా సత్యవతి తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రనే మార్చేయబోతోంది. తల్లి పిలిచాక వ్యాసుడు కాదనలేదు. కాని ఒక షరతు పెట్టాడు. నేను అడవుల్లో తపస్సు చేసుకునేవాణ్ణి. నా దగ్గరికి రావాలనుకునేవాళ్లు మనసుని, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకొని పూర్తి భక్తితో రావాలి అని స్పష్టంగా చెప్పాడు. ఆయన తపశ్శక్తి ముందు నిలబడాలంటే అది తప్పనిసరి. మరి ఆ రాణులు ఈ మాటను ఎంతవరకు పాటించారు? దాని ఫలితం ఏమైందో ఇప్పుడు చూద్దాం. సరే, ఇప్పుడు మనం కథలో చాలా కీలకమైన ఘట్టానికి వచ్చాం. విధిని మార్చేసిన ఆ జననాల గురించి తెలుసుకుందాం. ఒకే రాత్రి ముగ్గురు వారసుల జననం. అంబిక, అంబాలికల మనస్సులోని భయం వాళ్ల పిల్లల తలరాతను ఎలా రాసిందో చూద్దాం పదండి. ఇది మామూలు ఫ్లోచార్ట్ కాదండి, ఇది తలరాత. ముందుగా అంబిక. ఆమె వ్యాసుడి తీవ్రమైన రూపాన్ని చూడలేక భయంతో కళ్ళు గట్టిగా మూసుకుంది. దాని ఫలితం పుట్టిన కొడుకు ధృతరాష్ట్రుడు, పుట్టుకతోనే అంధుడు. తర్వాత అంబాలిక వంతు. ఆమె భయంతో పాలిపోయింది, అంటే ఒళ్లంతా తెల్లగా అయిపోయింది. దాని ఫలితం పుట్టిన పాండురాజుకి రక్తహీనత. కాని అదే రాత్రి వాళ్లకు సేవ చేసే ఒక దాసి మాత్రం పూర్తి భక్తితో వ్యాసుడి దగ్గరికి వెళ్ళింది. ఆమెకు పుట్టాడు విదురుడు, సాక్షాత్తూ వివేకానికి, ధర్మానికి ప్రతిరూపం. చూశారా, భయం అంధత్వాన్నిచ్చింది, ఏవగింపు బలహీనతనిచ్చింది, కాని భక్తి మాత్రం వివేకాన్ని ప్రసాదించింది. అలా ముగ్గురు యువరాజులు పుట్టారు. కాని వాళ్ల భవిష్యత్తు ఒక్కటే: హస్తినాపురాన్ని ఏలడం. ఈ ముగ్గురిని పెంచి పెద్దచేసే బాధ్యత భీష్ముడిమీద పడింది. ఒకరు గుడ్డి, ఒకరు బలహీనుడు, ఇంకొకరు దాసికి పుట్టినవాడు. అయినా భీష్ముడు ఏ లోటూ రానివ్వలేదు. అందరికీ సమానంగా విద్యలు నేర్పించాడు. కాని వాళ్ల పుట్టుక వెనుక ఉన్న ఆ నీడలు మాత్రం వాళ్లని జీవితాంతం వెంటాడుతూనే ఉన్నాయి. వాళ్ల గుణగణాల్ని ఒక్కసారి చూద్దాం. ధృతరాష్ట్రుడు భయం నుంచి పుట్టాడు. న్యాయమేంతో తెలుసు, కాని కొడుగులమీద ప్రేమ అనే గుడ్డితనంతో దాన్ని చూడలేకపోయాడు. పాండురాజు విరక్తి నుంచి పుట్టాడు. బలవంతుడే, కాని ఒక శాపం వల్ల అన్నీ వదిలేయాల్సి వచ్చింది. ఇక విదురుడు వినయం నుంచి పుట్టాడు. అందుకే
వివేకానికి ప్రతిరూపంగా నిల్చాడు. చూశారా, వాళ్ల పుట్టుకే వాళ్ల గుణాల్ని, ఆ గుణాలే వాళ్ల భవిష్యత్తుని నిర్ణయించాయి. కథ బాగుంది కదా, కాని ఇది వేల ఏళ్ల కిందటి కథ. దీనినుంచి ఈరోజు మనం నేర్చుకోవాల్సిందేంటి? మన కాలానికి కావలసిన వివేకమేముందిందులో? ఒకసారి చూద్దాం. మొదటిది, మనం తీసుకునే ప్రతి నిర్ణయానికి ఒక పర్యవసానం ఉంటుంది. మన ప్రతి చర్య భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. అంబిక, అంబాలికల భయం వాళ్ల కొడుకుల జీవితాలనే మార్చేసింది. మరి మనం మన భయాలను ఎదుర్కొంటున్నామా లేక వాటికి తలొగ్గుతున్నామా? రెండవది, పుట్టుక కన్నా గుణం గొప్పది. విదురుడు దీనికి అతిపెద్ద ఉదాహరణ. మనమెక్కడ పుట్టాం, మన నేపథ్యమేంటి అన్నది కాదు, మన వ్యక్తిత్వం ఎలా ఉంది అన్నదే ముఖ్యం. అదే మనకు నిజమైన గౌరవాన్నిస్తుంది. ఇక మూడవది, బాధ్యత. భీష్ముడిలాగా కష్టకాలంలో ముందుండి నడిపించేవాడే నిజమైన నాయకుడు. ఈ పాఠం మనందరికీ, ముఖ్యంగా విద్యార్థులకు చాలా ముఖ్యం. మన పరిస్థితులు ఎలా ఉన్నా, మన నేపథ్యం ఏదైనా, విదురుడిలాగా వివేకం, వినయం మన దగ్గర ఉంటే చాలు. విజయం దానంతట అదే వస్తుంది. ఎప్పటికీ గుర్తుంచుకోండి, మన గుణమే మన అసలైన గుర్తింపు. ఈరోజుకు ఇది చాలు, కాని గుర్తుంచుకోండి, అసలు కథ ఇప్పుడే మొదలవుతోంది. వచ్చే భాగంలో ఈ ముగ్గురి కుటుంబాలు ఎలా పెరిగాయో, 100 మంది కౌరవులు, 5 పాండవుల మధ్య వైరం ఎలా మొదలైందో చూడబోతున్నాం. చరిత్రలోనే అతిపెద్ద అన్నదమ్ముల పోరుకు రంగం సిద్ధమవుతోంది. తప్పకుండా చూడండి. అప్పటిదాకా తెలుసుకుంటూ ఉండండి.